అమ్మాయి ప్రేమ పార్ట్ 10. ఇంటికి వెళ్ళిన తర్వాత అభి, కిరణ్ కలిసి ఆ రోజంతా ఆలోచించి ఒక ప్లాన్కి వస్తారు. ఇటు విరాట్, రిషి కూడా వైషు, అర్జున్, హరికి అభి గురించి చెప్తారు. అందరూ ఆనందిస్తారు. కానీ వైషు మూడ్ అవుట్లో ఉండడం రిషి, విరాట్ గమనించారు. ఆ రోజు సాయంత్రం రిషి వైషుతో మాట్లాడతాడు. రిషి: ఏంటి వైషు అలా ఉన్నావు? వైషు: ఏం లేదు రిషి, మామూలుగానే ఉన్నాను. రిషి: నాకు కూడా అబద్ధం చెప్తున్నావా? వైషు: అలా ఏం లేదు రిషి, నేను నీకెందుకు అబద్ధం చెప్తాను? రిషి: నీకు అభి నచ్చలేదు కాబట్టి. వైషు: కాదురా, నాకు అభి చాలా నచ్చాడు. రిషి: నువ్వు నాకు చెప్పటానికి ఇబ్బంది పడుతున్నావా? ఎప్పుడూ అనుకునేవాణ్ణి వైషుకి నాకు మధ్య సీక్రెట్స్ ఉండవు అని. లయ గురించి కూడా మొదట నీకే చెప్పాను నేను, కానీ నువ్వు మాత్రం నీలో నువ్వే బాధపడ్డావు. ఏరా, నీ బాధ నాతో కూడా షేర్ చేసుకోలేవా? నీ బాధ నాతో చెప్పటానికి కూడా నేను అర్హుణ్ణి కానా? వైషు రిషిని గట్టిగా హగ్ చేసుకొని: నేను అలా ఆలోచించనురా, ఎప్పుడు నువ్వు నా బెస్ట్వి, నీతో కాక ఎవరితో చెప్పుకుంటాను చెప్పు? రిషి: మరేమైందిరా, అభి గురించి చెప్పేటప్పటి నుంచి అలా ఉన్నావు? వైషు: రేయ్ మహేష్ నా బెస్ట్ ఫ్రెండ్, చిన్నప్పటి నుండి వాడితోనే ఎక్కువ క్లోజ్గా ఉండేవాడిని. ఇప్పటికీ వాడి ప్లేస్లో నేను వేరే వాళ్ళని ఊహించుకోలేను. అలాంటిది నేను అభిని యాక్సెప్ట్ చేయటానికి ఇంత థింక్ చేస్తున్నా. అలాంటిది సరియు అభిని యాక్సెప్ట్ చేస్తుంది అని నాకు నమ్మకం కలగట్లేదు. అందుకే ఇవి రెండు ఆలోచించి నాకు బాధగా ఉంది. ఇవాళ కాకపోతే రేపు నేను అభిని యాక్సెప్ట్ చేస్తా. సరియు సంతోషం గురించి, కానీ సరియు ఎలా రిసీవ్ చేసుకుంటుంది అని నా భయం. రిషి: వైషు, ఒక్కరోజు నువ్వే అన్నావు గుర్తుందా, అభికి మహేష్కి చాలా సిమిలారిటీస్ ఉన్నాయని? వైషు: గుర్తుంది. మనం షటిల్ ఆడేటప్పుడు మహేష్ మనల్ని ఫస్ట్ కన్ఫ్యూజ్ చేసి ఆడేవాడు. అభి కూడా అలానే ఆడతాడు. ఇంకా తను తినటం, మాట్లాడే విధానం మొత్తం మహేష్ని చూసినట్టే ఉండేది. రిషి: అంతేకాదు, తన మనసు కూడా చాలా మంచిది. సరియు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. వైషు: నాకు అదే కావాలి. సరియు సంతోషం కంటే ఏదీ ముఖ్యం కాదు. రిషి: సరే, ఆ మూడ్ మార్చి పద, కిందకి వెళ్దాం. అలా అందరూ కిందకి వచ్చారు. కిరణ్ హర్షిని సరియు దగ్గర వదిలి బాయ్స్ బ్యాచ్ అందరూ పార్క్కి వెళ్ళారు. సరియు హర్షి మాట్లాడుకుంటూ కూర్చున్నారు. సరియు: హర్షి, నీ కోర్స్ ఎంతవరకు వచ్చింది? హర్షి: అయిపోతుంది, ఇంకో 1 మంత్. సరియు: ఓకే. తర్వాత? హర్షి: ఒక మంచి జాబ్, అన్నీ కుదిరితే బావతో పెళ్ళి. సరియు: పెళ్ళి తర్వాత కూడా జాబ్ చేస్తావా? హర్షి: లేదు సరియు, పెళ్లి లైఫ్ని పూర్తిగా ఎంజాయ్ చేయాలి. అందుకే అలకలు, బుజ్జగింపులు, కోపాలు, తాపాలు, గిలికజ్జాలు, బావకి నా చేత్తో వంట చేయడం, తినిపించడం, ఈలోపు పిల్లలు, అలా ఆ లైఫ్ని పూర్తిగా ఎంజాయ్ చేయాలి. నా వాళ్ళ కోసం నేను ఏదైనా చేయగలగాలి. తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లలు, అలా చాలు ఈ జీవితానికి. చాలా ఓవర్గా మాట్లాడాను కదా? సరియు: అయ్యో, అలా ఏం కాదు. హర్షి: సరే, నీ సంగతి చెప్పు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? సరియు హర్షి మాటలతో గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తొచ్చి ఒక నిమిషం సైలెంట్గా ఉంటుంది. సరియు మహేష్తో: సరియు, ప్రిన్స్, పెళ్ళి తర్వాత నేను ఎలా ఉంటే నీకు ఇష్టం? మహేష్: నువ్వు ఎలా ఉన్నా నాకు చాలా ఇష్టం. సరియు: అలా కాదు, ప్లీజ్ చెప్పు. మహేష్: సరే, మార్నింగ్ నేను లేవగానే నాకు గుడ్ మార్నింగ్ కిస్ ఇవ్వాలి. అప్పుడు నీ ఫేస్ చూసి నేను నిద్ర లేవాలి. ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు శారీ మాత్రమే కట్టుకోవాలి. నువ్వు శారీలో ఉంటే అలా నిన్ను చూస్తూ ఉండిపోవచ్చు తెలుసా, అంత అందంగా ఉంటావు అని అంటాడు. ఇంకా నన్ను రెడీ చేసి నాకు టిఫిన్ తినిపించి నాకు సాయంత్రం వరకు బెంగ రాకుండా ఒక స్ట్రాంగ్ కిస్ ఇచ్చి నేను వెళ్ళేటప్పుడు నాకు ఎదురు వచ్చి గుడ్ బై చెప్పాలి. మధ్యాహ్నం నాకు ఫోన్ చేసి లంచ్ చేయి అని నాకు గుర్తు చేయాలి. ఇంకా సాయంత్రం నేను లేట్గా వస్తే నాతో గొడవ పడాలి. అలిగి నాతో మాట్లాడకుండా ఉండాలి. అప్పుడు నేను నిన్ను బ్రతిమిలాడి బుజ్జగించి నిన్ను అక్కున చేర్చుకోవాలి.
ఇంకా ఇంకా సరే చాలు చాలు ఆపు ఇంకా. అయ్యగారికి చాలా కోరికలున్నాయి మహేష్. నా ఏంజెల్ పక్కన ఉంటే అలానే ఉంటుంది. హర్షి సరియు ఏం ఆలోచిస్తున్నావు? హర్షి పిలుపుతో గతం నుండి బయటకు వచ్చి ఏం లేదు దా వంట చేద్దాం అని అంటుంది సరియు. అలా సరియు మాట మార్చేసి తన పనిలో పడిపోతుంది. ఇక్కడ మన బాయ్స్ ఏం చేస్తున్నారో చూద్దాం రండి. రిషి ఏంటి బావా ఏం మాట్లాడాలి? అవి అది నా దగ్గర ఒక ప్లాన్ ఉంది చెప్తామని మిగతా వాళ్ళేరి? రిషి అదిగో వస్తున్నారు. రిషి అన్నయ్య వైషు ఎక్కడ? విరాట్ వాటర్ తీసుకొస్తున్నాడు. వైషు వాటర్ తీసుకొని వస్తుంటే ఒక అమ్మాయి అలా అని చూస్తూ ఉంటుంది. అది మన బ్యాచ్ అందరూ చూస్తారు. కిరణ్ వైషు నీకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందిగా. రిషి ఇప్పుడేం చూసావు? వాడు కాలేజీలో ఉన్నప్పుడు రోజు ఎన్ని లవ్ లెటర్స్ వచ్చేవో. అవి అన్నీ మేము చదవలేక చచ్చేవాళ్ళం. అర్జున్ నిజంగా అమ్మాయి అయినా మా సర్యూకే అన్ని ప్రపోజల్స్ రాలేదు. ఒక్కసారి వాడిని ఎలా కాపాడుకోవాలో తెలియక మా అమ్మ వాళ్ళు వాడిని బయటకు పంపించేవాళ్ళు కాదు. అమ్మాయిని దాచినట్టు దాచేవాళ్ళు. కిరణ్ ఏమైనా వైషు అందగాడ్రా. వైషు నన్ను మోసింది చాలే కానీ ఇంకా ఆపండ్రా బాబు వినలేకపోతున్నాను. అభి నిజం వైషు నువ్వు కానీ అమ్మాయి అయ్యుంటే సరియుని పక్కన పెట్టి నిన్నే పెళ్లి చేసుకునేవాణ్ణి. వైషు ఆ మాటలతో తన గత స్మృతులను గుర్తు తెచ్చుకుంటాడు. ఒకరోజు వైషు మహేష్ సరియు మాట్లాడుకుంటారు. మహేష్ వైషు నువ్వెంతైనా అదృష్టవంతుడివిరా. అమ్మాయిలందరూ నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. వైషు నీకంటే కాదులే మా చెల్లితో చక్కగా జంట కట్టేశావు. మహేష్ ఏంటి ఇంకేమైనా ఉంటే చెప్పరా? సర్యు ఓయ్ నీకు నేనే ఎక్కువ ఏంటి ఓవర్ చేస్తున్నావు? మహేష్ సర్లే కానీ రే వైషు నువ్వు కానీ అమ్మాయి అయ్యుంటే దీన్ని వదిలేసి నిన్నే పెళ్లి చేసుకునేవాణ్ణి. సర్యు ఇప్పుడు మాత్రం ఏమైపోయింది? వాణ్ణే చేసుకో నేనేం అనుకోను. మహేష్ ఓయ్ ఆగు నీ పని చెప్తా అని సరియు వెంట పడతాడు. వైషు ఏంటి ఆలోచిస్తున్నావు అని రిషి కదుపుతాడు. వైషు ఏం లేదు అని వెళ్ళి అభిని హగ్ చేసుకుంటాడు. అభి వైషుని కదిలించకుండా అంతే వదిలేశాడు. వైషు అభిని వదిలి సారీ అని చెప్తాడు. అభి అయ్యో వైషు సారీ చెప్పి నన్ను దూరం చేయకు. రిషి వైషు ఏమైందిరా అని దగ్గరికి తీసుకుంటాడు. వైషు ఏం లేదురా మహేష్ గుర్తుకు వచ్చాడు. వాడు కూడా ఎప్పుడు ఇలానే అనేవాడు కదా. రిషి అని అభితో సారీ అభి వాడికి మహేష్ గుర్తుకు వచ్చి అలా చేశాడు. అభి లేదు రిషి చెప్పాలంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నన్ను మహేష్తో పోల్చినందుకు నాకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్. విరాట్ ఇంకా అయిపోయింది కదా ప్లాన్ ఏంటో చెప్పండి. అభి మీరు ఒకరోజు తనని ఒంటరిగా వదిలేయాలి. రిషి అదేంటి ఒంటరిగా ఏం చేస్తావు బావా? అభి అయ్యో అంతలేదు ఎప్పుడు తనతో మీ అందరూ ఉంటే నేనెలా మాట్లాడాలి? అందుకని మీరు ఎలా చెప్తారో తెలీదు. సరియు ఇంట్లో ఒక్కటే ఉండాలి. విరాట్ అది ఎలా సరియు? అసలు ఉండదు. రిషి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. వైషు ఏంటది? వైషు ఏంటది? రిషి విరాట్ అన్నయ్య హరి అన్నయ్య అర్జున్ మీరు కంపెనీ పని మీద అని చెప్పి బయటకు వెళ్ళండి. వైషు షాపింగ్ అని వెళ్తాడు. ఒక గంట తర్వాత నేను లయ కాల్ చేసింది అని చెప్పి హర్షిని ఉంచి వెళ్తా. అర్జున్ ఇంకా ఒంటరిగా ఎక్కడుంటుంది? అది హర్షి ఉంటుందిగా. రిషి నన్ను పూర్తిగా చెప్పనివ్వవా? అర్జున్ తొందరగా చెప్పు. రిషి హర్షిని మన కిరణ్ గారు తీసుకువెళ్తారుగా. కిరణ్ ఎక్కడికి? రిషి ఏంట్రా సామి బయటికి. కిరణ్ ఎందుకు? రిషి రే చంపేస్తా నిన్ను చెప్తున్నా అని మీదకి వెళ్తాడు. కిరణ్ ఓకే ఓకే అర్థమైంది. రిషి అది మన ప్లాన్. హరి ఏమో అనుకున్నా నీకు బ్రెయిన్ బాగానే పనిచేస్తుందిరా అంటాడు. రిషి అంటే ఏంట్రా నీ ఉద్దేశం? విరాట్ మీ గొడవ ఆపండి ప్లాన్ ఎప్పుడు అమలు చేద్దాం? అభి రేపే. వైషు అంత తొందర బావా నీకు మా చెల్లితో మాట్లాడాలని. అభి అంటే అది. రిషి
ఓయ్ ఓయ్ సిగ్గుపడుతున్నాడు మా బావ అని అందరు కాసేపు ఆట పట్టిస్తారు అభి. ఇంకా చాలు బాబు ఆపండి, మన ప్లాన్ రేపు అమలు చేద్దాం ఓకేనా? అందరూ ఓకే. అలా అందరూ ఇళ్ళకు వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం.